నేను ఈరోజు నారంపేటకు వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే మంచి వాతావరణం, ఇండస్ట్రీస్కి అనుకూలమైన వాతావరణం. ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది, రూపురేఖలే మారతాయి. అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మేడే అంటే గుర్తొచ్చేది కర్షక కార్మికులందరూ గుర్తొస్తారు. కష్టజీవుల్ని గుర్తు చేసుకునే సమయం. అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం మే 1న మనం అందరం మేడే ఉత్సవాలు జరుపుకుంటాం. దీనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులను దోపిడీ చేయనీయకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చూస్తే 1890లో ఆ రోజు మేడే కోసం ప్రపంచంలో ఒక ఉద్యమం జరగడం, అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి రూపురేఖలు వచ్చాయి. మన దేశంలో 1323 నుంచి ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కార్మికులంటే మనకందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే. కానీ అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. మన రాష్ట్రాల్లో పొలాల్లో పనిచేయడం, చిన్న చిన్న పనులు అసంఘటిత కార్మికులుగా నరేగా పనులు చేయడం, ఇలాంటి వాళ్ళు చూస్తే 88% అసంఘటిత కార్మికులే ఉన్నారు. అందులో అత్యధికంగా 67% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. ఈరోజు వ్యవసాయ కూలీలు లేకపోతే మనం ఈ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు నరేగా కార్యక్రమాన్ని తీసుకుని ఎవరైతే ఇలాంటి పేదవాళ్ళు ఉన్నారో 100 రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను. ఒక భవన నిర్మాణ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే, కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను. వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను. మంచి మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఇక్కడ కూర్చుంటేనే చెమట్లు పడుతున్నాయి. అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు